హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు మీతో మాట్లాడాలి, నా విషయాలు నేను షేర్ చేసుకోవాలి నా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మనము వేటినైతే దేని గురించి అయితే మనం ఎక్కువ ఇష్టపడతామో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం కదా. అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ కంప్లీట్ కాబోతుంది జూన్ వస్తే గాన. అయినా మనకు వాచ్ అవర్స్ కానీ అసలు సబ్స్క్రైబర్స్ కానీ అస్సలు చాలా అంటే చాలా స్లోగా ఉంది. ఎందుకు మనం ఇది స్టార్ట్ చేయడం అవసరమా? మనం ఇది చేసి ఇంత అదిగా వెయిట్ చేయడం అవసరమా? మన పని సగం వేస్ట్ అవుతుంది కదా. ఏదో ఒక పని చేసుకున్నా ఈ వీడియో చేసే టైంకి మనకు టైం కూడా సేవ్ అవుతుంది కదా. ఇంత కష్టపడి మనం వీడియో ఎడిటింగ్ చేసి వీడియో తీసి వీడియో పెట్టడము అంత అవసరమా అనిపిస్తుంది. కాకపోతే మనం చేసే పని తప్పు కాదు కదా. మనం చేసేది ఏదైనా ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కొంతమంది చాలామంది ఎంకరేజ్గా నాలాంటి వాళ్ళే నేనే ఎలాగంటే వేరే వాళ్ళు ఎవరైనా మొక్కలు బాగా పెంచితే వాళ్ళ గార్డెనింగ్ చూసి కానీ వాళ్ళ అలవాటు అసలు ఎంత బాగుంది అని మనం అనుకుంటాం కదా. నేను అనుకుంటాను అలాగే కొంచెం ఎంతో కొంత అయినా సరే ఎవరైనా ఇష్టపడతారు కదా, కొంచెం నేర్చుకుంటారు కదా, కొంచెం అవగాహన తెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో నేను చేశాను. కొంచెం ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఆశతో నేను చేశాను. నా అయినా కానీ చాలా అంటే చాలా స్లోగా అయిపోయిందండి నాకు యూట్యూబ్ ఛానల్. ఎన్ని రోజులు చేసిన కష్టం అంతా నాకు అసలు అర్థం కావట్లేదు. ఎన్ని రోజులే చేస్తున్నా కానీ నాకు ఫలితం కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఇవి మీకు చూపిస్తున్న మొక్కలన్నీ నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. చెట్లు బాగున్నాయి. ఒకటి బిర్యానీ ఆకు, ఒకటేమో చెర్రీది, ఇంకొకటి ఏదో ఉంది పండు, ఇంకొకటేమో ఆ చెట్టు నుంచి తీసుకునే మల్లె చెట్టేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అక్కడ పువ్వులు చాలా బాగా కాసాయి ఆ మొక్కకి. అందుకోసమని సగం రూటు మొత్తం కదిలించి తీసుకొని వచ్చాను. ఎందుకంటే మనం చెట్లు ఎక్కడైనా కనిపించినా ఆ చెట్లను వదిలిపెట్టకుండా ఉండం కదా. అందుకోసమని తీసుకొని ఆ చెట్టు మరీ సగం తవ్వి తీసుకొని వచ్చాను వేరు దగ్గరికి. నాటేస్తున్నాను. బిర్యానీ చెట్టు నాటాను, మల్లె చెట్టు నాటానండి. ఇక్కడ మనకు గొర్రెల ఎరువు ఉంది కాబట్టి చెట్టు అనేది బలంగా వస్తుంది. బాగా మొక్క అనేది ఎలాంటి డ్యామేజ్ కాదు, చాలా బాగా వస్తుంటుంది. కానీ ఎక్కువ హీట్ ఉండకూడదు. ఆ ఎరువు కూడా ఎండలకు గొర్రెల ఎరువు ఎక్కువగా ఉన్నట్లయితే మనకు మొక్క అనేది హీట్ అయ్యి చనిపోతుంది. ఈ ఎండలకు వానకాలము చలికాలం అయితే పర్లేదు, ఈ ఎండలకు ఎక్కువ ఉండకూడదండి. బండ పెద్దగా ఉండే దాన్ని తీసేసి అక్కడనే మళ్ళీ కొంచెం నీట్గా అనేసి నాటుతున్నాను. ఇక్కడ మీరు చూసినది చెర్రీ మొక్క. చెర్రీస్ అంటే మామూలుగా కేకులో వేసుకుంటారు కదా ఆ మొక్క అండి. కేకులో చిన్నగా చెర్రీస్ ఉంటాయి కదా, నేనైతే అదే అనుకుంటున్నాను. అదే అనుకొని తీసుకున్నాను ఆన్లైన్లో. నేను ఎక్కువ శాతం అంటే ఆన్లైన్లో తీసుకుంటానండి. ఎందుకంటే మనకు నర్సరీకి పోయి తీసుకునే అంత అది లేదు. ఎందుకంటే టైం ఉంటుంది కానీ మనం వెళ్ళి వచ్చే టైంకి మనకు తీసుకోలేము, పోలేము, టైం ఉండదు. కానీ ఏం చేస్తారులే అన్నంత అదిగా కాదు, ఎవరి పనులు వాళ్ళకే. నేనైతే ఎప్పుడు ఆన్లైన్లో తీసుకుంటాను. మామూలుగా నాకైతే ఇప్పటివరకు అయితే మొక్కలు బాగానే బతికాయండి. ఆన్లైన్లో ఎవరైనా మొక్కలు కొంటారా అని అంటారు, కానీ లేదు, మొక్కలు బాగానే ఉంటాయి. కొన్ని మొక్కలు మాత్రమే అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి వచ్చేసరికి మొక్కలు అనేది బతకవు. కొంచెం చెట్టు మొక్క ఎండిపోయినట్టు అలా ఉంటుంది. ఇప్పటికైతే బాగానే వస్తున్నాయి. కొన్ని చెట్లు అయితే నాకు కూడా డ్యామేజ్ అయ్యాయిలేండి. నేను ఎందుకనాలి, చనిపోయాయి, చాలా మొక్కల వరకు చనిపోయాయి. కానీ మనం ఏదో ఒక విధంగా తీసుకుంటూ ఉంటే మనకు ఒక మొక్క కాదన్నా ఇంకో మొక్క అయినా బతుకుతుంది కదా అనే ఆశతో నేను తీసుకుంటున్నాను. ఇప్పటికైతే మొక్కలు బాగానే ఉన్నాయి. ద్రాక్ష మొక్క కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. డ్రాగన్ అందులోనే తీసుకున్నాను. ఇంకోటి అది వాటర్ యాపిల్ కూడా అందులోనే తీసుకున్నాను. స్టార్ ఫ్రూట్ తీసుకున్నాను. చాలా మొక్కలు అంటే నేను ఆన్లైన్లో తీసుకునేటివి ఉన్నాయండి. కాకపోతే మనకు మంచి నేల అయ్యి ఉంటే మనం బాగుంటుంది. నాకు చాలా అంటే చాలా పిచ్చి అండి మొక్కలు. ఏడైనా సరే మొక్కలు కనిపించాయి అంటే వదిలిపెట్టే బుద్ధి కాదు. ఎందుకో అది నాకు మొక్కలు కనిపిస్తే చాలు, అసలు ఆ మొక్కలను వదిలిపెట్టను. ఎక్కువ మొక్కల గురించి ఆలోచిస్తాను. చాలా ఎక్కువ ఇష్టం కాబట్టి మొక్కలను ఎవరు ఏమన్నా పట్టించుకోను. ఈ విధంగా మొక్కలు మొత్తం నాటేసి నేను చెట్లకు నీళ్ళు పోస్తున్నానండి మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.